వైసీపీ ప్రభుత్వం చేసిన తప్పులను కూటమి సర్కారు సరిదిద్దుతోంది. బాగా వెనకబడిపోయిన క్రీడారంగాన్ని గాడిలో పెట్టే ప్రయత్నంలో ఉంది. ఈ క్రమంలో కొత్త పాలసీని కూడా ప్రకటించింది. దాంతో క్రీడాకారుల్లోనూ క్రీడాభిమానుల్లోనూ ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. ఏపీలో క్రీడాకారులకు మంచి రోజులొచ్చాయి. గత 5 ఏళ్లుగా క్రీడలను ఏమాత్రం పట్టించుకోని వైసీపీ ప్రభుత్వం క్రీడాకారుల జీవితాలతో ఆటలాడుకుంది. చివరకు వారిని అడ్డం పెట్టుకుని ఆడుదాం ఆంధ్ర అంటూ 100 కోట్లు దోచేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్తగా క్రీడా పాలసీపై చర్చించిన చంద్రబాబు ఆ రంగంపై వరాలు కురిపించడమే కాదు, పతకాలు సాధించే వర్ధమాన క్రీడాకారులకు నజరానాలు ప్రకటించారు. చంద్రబాబు విడుదల చేసిన నూతన క్రీడా పాలసీపై ప్లేయర్స్, కోచ్లు, తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి ఏపీలో క్రీడలకు ప్రత్యేక గుర్తింపు ఉండేది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో క్రీడాకారులు పతాకాలు సాధించి తెలుగు రాష్ట్రానికి ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చారు. ఆనాటి ప్రభుత్వాలు కూడా మేటి క్రీడాకారులకు ప్రోత్సాహకాలను అందించి మరింత మందిలో స్ఫూర్తిని రగిలించింది. 2003 అక్టోబర్, నవంబర్లో హైదరాబాద్ కేంద్రంగా ఆఫ్రో ఏషియన్ గేమ్స్ నిర్వహించిన ఘనత కూడా ఉమ్మడి రాష్ట్ర సీఎం చంద్రబాబుకే దక్కుతుంది. అన్ని రంగాలను ప్రోత్సహించినట్లే క్రీడలకు సైతం చంద్రబాబు సమాన ప్రాధాన్యం ఇచ్చారు. అయితే విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో క్రీడలకు ప్రాధాన్యం తగ్గింది. విభజన తర్వాత ఏపీలో క్రీడలకు ప్రాధాన్యం తగ్గింది. 2014-19 మధ్య చంద్రబాబు ప్రభుత్వం క్రీడాకారులను ప్రోత్సహించినా ఆశించిన స్థాయిలో పతకాలు సాధించలేకపోయారు. ఆ తర్వాత 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు క్రీడాకారుల జీవితాలతోనే క్రీడలు ఆడుతూ కనీస ప్రోత్సాహం కూడా లేకుండా చేసింది. ఇక ప్రభుత్వం వివిధ క్రీడా సంఘాలకు ఇచ్చే నిధులు నిలిపివేయటం, కనీసం శిక్షణకు కూడా సహకారం అందించకపోవడంతో చాలా మంది క్రీడాకారులు ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లిపోయారు. క్రీడా సంఘాలు కూడా తమ శిక్షణ కార్యక్రమాలు నిర్వహించలేక నిలిపివేశాయి. ప్రతి ఏటా జిల్లా, రాష్ట్ర స్థాయి టోర్నమెంట్లు నిర్వహించాల్సి ఉన్నా కనీసం వాటికి ప్రభుత్వ నిధులు కేటాయించలేదు. చివర్లో మాత్రం ఎన్నికల్లో లబ్ధి పొందే లక్ష్యంతో అందిన కాడికి దోచుకోవచ్చనే దుర్బుద్ధితో ఆడుదాం ఆంధ్ర అంటూ హడావుడి చేశారు. అప్పటి క్రీడల శాఖ మంత్రి రోజా, శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి సారథ్యంలో జరిగిన ఈ కార్యక్రమం తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. ఏమాత్రం ప్రణాళికలు లేకుండా నిర్వహించి ప్రభుత్వ ధనాన్ని దోచేశారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనిపై ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో విచారణకు కూడా ఆదేశించారు. క్రీడాకారులకు భవిష్యత్తు లేకుండా చేసిన వైసీపీ ప్రభుత్వంపై సర్వత్రా విమర్శలు ఎదురవుతున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారానికి వచ్చిందే తడువుగా దిద్దుబాటు చర్యలు చేపట్టడంతో పాటు క్రీడలను భారీ స్థాయిలో ప్రోత్సహించాలని తీర్మానించింది. ఈ క్రమంలో వివిధ క్రీడా సంఘాల ప్రతినిధులతో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. గతంలో చంద్రబాబు సారథ్యంలో ఉమ్మడి ఏపీలో గాని, విభజన ఏపీలో గాని ప్రభుత్వం నుంచి అందించిన సహకారం, నిర్వహించిన టోర్నమెంట్లు, క్రీడాకారులకు అందించిన ప్రోత్సాహకాలను వివరించారు. ఇదే సమయంలో గత 5 ఏళ్లలో క్రీడాకారులు పడిన ఇబ్బందులు, ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లిన తీరును కూడా సీఎంకు క్రీడా ప్రతినిధులు వివరించారు. దీంతో ఇటీవల రాష్ట్రంలో నూతన క్రీడా విధానంపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షించారు. క్రీడలకు ప్రోత్సాహం, మౌలిక సదుపాయాలు, క్రీడల నిర్వహణ, గ్రామస్థాయిలో క్రీడా స్థలాల ఏర్పాటుపై అధికారులతో చర్చించారు. ఒలింపిక్స్, ఏషియన్ గేమ్స్ లో పతకాలు పొందే వారికి ఇచ్చే ప్రోత్సాహకాన్ని భారీగా పెంచాలని ప్రతిపాదించారు. ఒలింపిక్స్ లో స్వర్ణ పతక విజేతల ప్రోత్సాహకం 75 లక్షల నుంచి 7 కోట్లకు పెంచాలని నిర్ణయించారు. పీపీపీ విధానంలో స్టేడియంలు, వ్యక్తులు, సంస్థల సహకారంతో క్రీడా ప్రాంగణాల అభివృద్ధిపై చర్చించారు. స్పోర్ట్స్ ఫర్ ఆల్ పేరుతో నూతన క్రీడా విధానాన్ని అధికారులు రూపొందించారు. ఈ సందర్భంగా ఉద్యోగాల్లో స్పోర్ట్స్ కోటా 2 నుంచి 3% పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. స్పోర్ట్స్ ఫర్ ఆల్ విధానంతో నూతన క్రీడా పాలసీకి సీఎం ఆమోదం తెలిపారు. మాజీ క్రికెటర్ కపిల్ దేవ్ ఇటీవల సీఎం ని కలిసి గోల్ఫ్, క్రికెట్ క్రీడల అభివృద్ధికి ప్రభుత్వం సహకారం కోరారు. అదేవిధంగా ఆర్చరీ, బ్యాడ్మింటన్, మరికొన్ని క్రీడలకు సంబంధించిన అకాడమీల ఏర్పాటుకు అనేక మంది ముందుకొచ్చారు. ప్రభుత్వానికి పంపిన ప్రతిపాదనలకు ఆమోదం వచ్చిన వెంటనే అకాడమీలు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.
ఇక ప్రతి జిల్లాలో ఒక స్టేడియం, ప్రతి ప్రభుత్వ పాఠశాలలో ఆట స్థలం ఉండేలా చేసి చిన్ననాటి నుంచే క్రీడాకారులను తయారు చేసేలా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేయడం విశేషం. ఈ అంశాలపై ఇటీవల విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రభుత్వం తరపున చేసిన ప్రకటనపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. రాష్ట్రాన్ని క్రీడా కేంద్రంగా మార్చేందుకు 4 మిషన్ ఆబ్జెక్ట్ తో పాలసీని సిద్ధం చేశారు. స్పోర్ట్స్ ఫర్ ఆల్, నర్చర్ టాలెంట్, స్పోర్ట్స్ ఎకోసిస్టమ్, గ్లోబల్ విజిబిలిటీ అనే అంశాల ప్రాతిపదికగా పాలసీని రూపొందించారు. ఈ 4 మిషన్ ఆబ్జెక్ట్స్ లో అందరికీ ఆటలు, టాలెంట్ గుర్తింపు, ప్రపంచ స్థాయి శిక్షణ, ప్రోత్సాహకాలు, క్రీడలకు మద్దతు, ఉద్యోగ భద్రత, ప్రపంచ స్థాయి సౌకర్యాలు, క్రీడా సంఘాలతో సమన్వయం, టెక్నాలజీ వాడకం, ప్రైవేటు రంగంతో కలిసి పనిచేయటం, జాతీయ, అంతర్జాతీయ స్థాయి ఈవెంట్స్ నిర్వహణ, స్పోర్ట్స్ టూరిజం వంటి అంశాలకు ప్రాధాన్యతనిచ్చారు. ఇతర రాష్ట్రాల్లో ఉన్న పాలసీల కంటే మెరుగైన అంశాలను చేర్చారు. గ్రామస్థాయి నుంచి క్రీడల ప్రోత్సాహకానికి అవసరమైన ప్రణాళికను పొందుపరిచారు. ఇందులో భాగంగా పలు ప్రతిపాదనలకు ముఖ్యమంత్రి ఆమోదం తెలిపారు. శాప్ లో గ్రేడ్ 3 కోచ్ల కోసం ఇంటర్నేషనల్ మెడల్స్ సాధించిన వారికి 50% రిజర్వేషన్ కల్పించనున్నారు. ఒలింపిక్స్, ఏషియన్ గేమ్స్, వరల్డ్ ఛాంపియన్స్, నేషనల్ గేమ్స్, ఖేలో ఇండియా గేమ్స్, నేషనల్ స్కూల్ గేమ్స్ లో పతకాలు పొందిన వారికి ఇచ్చే ప్రోత్సాహకాన్ని భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటి వరకు ఈ ప్రోత్సాహకాల్లో హర్యానా రాష్ట్రం ముందుండగా ముఖ్యమంత్రి సూచనలతో కొత్త పాలసీలో అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువ ప్రోత్సాహకాలు ప్రతిపాదించడం విశేషం. చంద్రబాబు ఆమోదించిన ఈ కొత్త పాలసీపై క్రీడాకారులు, క్రీడా సంఘాల ప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నిజంగా దేశానికే ఈ విధానం ఆదర్శనీయమని, దీని ద్వారా ప్రతిభ ఉన్న క్రీడాకారులు, పతకాలు సాధించిన క్రీడాకారుల భవిష్యత్ ఉజ్వలంగా ఉంటుందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.